వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ బదిలీ అయ్యారు. సన్ప్రీత్ సింగ్ ను సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు డీజీపీ. కొత్త సీపీగా ఎన్ శ్వేతను నియమించారు. అయితే సీపీగా సన్ప్రీత్ సింగ్ వ్యవహార శైలిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన ఇన్సైడ్ కథనం చర్చకు దారితీసింది. ఏబీఎన్ చెప్పిందే అక్షరాల నిజమైందని పోలీసు, రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ బదిలీపై చర్చ జరుగుతోంది. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పై ఓరుగల్లు నేతలంతా ఆగ్రహంగా ఉన్నారని, సన్ప్రీత్ పై ఇన్ఛార్జి మంత్రికి మూకుమ్మడిగా ఫిర్యాదు చేసినట్టు గత నెలలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన ఇన్సైడ్ కథనం ప్రకంపనలు రేపింది. సిపి పనితీరుపై వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మంత్రి అసంతృప్తిగా ఉన్నారనేది కథనం సారాంశం. దానికి తోడు వరంగల్ నగరంలో ఇటీవల అల్లరి మూకలు, రౌడీ మూకలు రెచ్చిపోయాయి. ఇక చైన్ స్నాచర్లు, దొంగల ఆగడాలకు హద్దు లేకుండా పోయిందని ఏబీఎన్ ఇన్సైడ్ కథనం సంచలనం రేపింది. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఆరా తీసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన బదిలీలో వరంగల్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ బదిలీ కావటం, ప్రాధాన్యం లేని పోస్టింగ్ ఇవ్వటంపై ఏబీఎన్ చెప్పిందే నిజమైందని అంతటా చర్చ జరుగుతోంది. సన్ప్రీత్ సింగ్ గతేడాది మార్చి 10న వరంగల్ సిపిగా బాధ్యతలు తీసుకున్నారు. అంతకుముందు ఆయన నల్గొండ ఎస్పీగా పనిచేశారు. అయితే నల్గొండ జిల్లాకు చెందిన ఓ నేత సిఫారసుతో సన్ప్రీత్ సింగ్ వరంగల్ సిపిగా వచ్చారన్న ప్రచారం అప్పట్లో జోరుగా జరిగింది. వచ్చిన కొన్నాళ్లకే అటు సొంత శాఖలోనూ, పబ్లిక్ లోనూ సన్ప్రీత్ సింగ్ పనితీరుపై అసంతృప్తి రాజుకుంది. పలు సీరియస్ కేసుల్లోనూ ఉదాసీనతగా వ్యవహరించారన్న టాక్ వినపడింది. ఇలాంటి అంశాలన్నింటినీ పిన్ టు పిన్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసింది. ఏబీఎన్ ప్రసారం చేసిన అంశాలన్నీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. కొత్తగా సిపిగా ఎన్ శ్వేతను నియమించారు. 2012 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి శ్వేత. అయితే వరంగల్ కమిషనరేట్ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ మహిళా అధికారులు సిపిగా పనిచేయలేదు. ఇప్పుడు శ్వేత ఆ రికార్డును తిరగరాయబోతున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సిబిసిఐడి ఏఎస్పీగా శ్వేత పనిచేశారు. కామారెడ్డి ఎస్పీగా, సిద్దిపేట పోలీస్ కమిషనర్ గా సేవలు అందించారు. అయితే సిపి శ్వేత పోలీసింగ్ ఎలా ఉంటుందనేది అన్ని వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.